రాము ఆన్ ఫైర్. షాక్ అయ్యారా అన్నట్టు అయిపోయింది నిన్న ఎపిసోడ్ చూడంగానే. రాము ఎపిసోడ్ అసలుకి నిన్న ఎపిసోడ్ హైలైట్ ఏంటి అంటే రాముదే. అంత బాగా మాట్లాడాడు, క్లారిటీగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, ఎవ్రీథింగ్ అక్కడ పిక్చర్ వేసి చూపించినట్టు అయిపోయింది. రాము మాట్లాడుతుంటే ఇన్ని రోజుల తర్వాత తన వాయిస్ రేస్ చేశాడు, ఇన్ని రోజుల తర్వాత తను ఒక ఏమంటారు తన అనుకున్న పాయింట్ పెట్టాడు. సంజన గారిది అయితే అసలు తను మరో మాట మాట్లాడకుండా చేశాడు రాము. అండ్ దానికి ముందు హరీష్ గారికి కూడా చుక్కలు చూపించాడు. ఎందుకంటే మాట్లాడటమే చుక్కలు చూపించడం, చేతలతో చుక్కలేం అవసరం లేదు, మాట్లాడటంతోనే చుక్కలు చూపించాడు. ఎందుకంటే హరీష్ గారు ప్రతిదీ కన్ఫ్యూజ్ చేస్తూ అటెళ్తూ మాట్లాడతాడు. కానీ అలాంటిది స్ట్రైట్గా మాట్లాడాడు. తను కూడా నోరెత్తకుండా, తను ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నా కూడా నోరెత్తకుండా నా పాయింట్ ఇది అని చెప్పి ఒకే స్టాండ్ మీద నుంచొని మాట్లాడాడు. నాకైతే రాము నిన్న చాలా బాగా నచ్చాడు. అండ్ ఫస్ట్ టైం రాము అరే ఈ 4 వీక్స్ కూడా ఇలానే ఆడొచ్చు కదా, ఇలానే మాట్లాడొచ్చు కదా అని అయితే నాకు అనిపించింది అనమాట. సో మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ నిన్న ఏదైతే సంజన గారు, శ్రీజ గారు దివ్యాని ఎలివేషన్ ఇచ్చారో, దివ్య కూడా తొనకకుండా బెనక్కుండా తన పాయింట్ మీద క్లారిటీగా నిల్చొని అసలుకి అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పిందో నాకైతే చాలా బాగా నచ్చింది దివ్య ఏదైతే డిఫైన్ చేసుకున్న విధానమో. అండ్ శ్రీజ కూడా వ్యాలిడ్ పాయింట్ చెప్పిందని అయితే నాకు అనిపించింది అనమాట. అండ్ సంజన గారి గురించి ఇంకా చెప్పనవసరం లేదు. ఆమె ప్రతిదీ టార్గెట్ చేస్తూనే మాట్లాడుతుంది. ఆమెకు నచ్చితే ఒకలాగా, ఆమెకు నచ్చకపోతే ఒకలా మాట్లాడిద్ది. సో మొత్తానికైతే నిన్న ఎపిసోడ్ హైలైట్ ఎవరు అంటే రామునే హైలైట్. సో మీకు కూడా రాము మీద ఎలాంటి ఒపీనియన్ వచ్చిందా కామెంట్ చేసేయండి.